ఎడపల్లి మండల కేంద్రంలో నయాబాద్ కాలనీలోని మహాలక్ష్మి మందిరం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ దుర్గామాతల శోభాయాత్ర కొరకు బీజేపీ నాయకులు కందగట్ల రామచందర్ అన్నాసేట్ తన తల్లిదండ్రుల పేరు మీద రథంను మహాలక్ష్మి మందిరానికి విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఆదివారం బోధన్ సీఐ నరేష్ కుమార్, ఎస్ఐ వంశీకృష్ణారెడ్డిల చేతుల మీదుగా శోభాయాత్ర రథాన్ని గణేష్ నిమజ్జనం కొరకు అందజేశారు. సందర్భంగా రామచందర్ మాట్లాడుతూ, శోభాయాత్రల కోసం రథాన్ని అద్దెకు తీసుకురావడం జరుగుతోందని, దీనిని దృష్టిలో పెట్టుకొని సొంతంగా రథం ఉంటే బాగుంటుందని ఆలోచించి 1,20,000 రూపాయలతో శోభాయాత్ర రథం తయారు చేయించడం జరిగిందన్నారు. మునుముందు అనేక సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోనే కాకుండా మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు తన వంతు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నందుకు రామచందర్కు ఎడపల్లి గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. ఇంకా ఆయన మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, నాయుడు శంకర్, ఎల్లయ్య యాదవ్, జనగాం మోహన్ రెడ్డి, నాయుడు పోతన్న, మల్లెపూల శ్రీనివాస్, సుభాష్, బీజేపీ నాయకులు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. नमो नारदपते नमो गणपते नमः प्रतोपते नमः सहस्रंभवद्राय ग्रंथारविंदविनाशने वरदारदेवरदमूर्तये नमो नमः नारदक्षते परिदेवदेतादिपदयात्रावदे नवपदे भगवते सहस्राक्षराब्रह्मण्यमन्न देवार देवानो वेदने बृहस्पति सावधानी जगन्ति तद्विश्वे देवासु गवाज प्रतिष्ठिते अरे अभी फोटो गिरदा पंत कुमाई झाडो कटिटो कटिटो कालगद చూసుకోండి కాల్ కాల్ ఇటు తిరగండి సార్ అన్న అడుకోరా దాని కొట్టే जय बोलो गणेश महाराज की बोलो गणेश महाराज की भारत माता की జరిగే గంగాధర్ వెనక జరుగు పేట పేట వెనక జరుగు పేట గుజరాల్ గుజరాల్ అడుగు ఎంత మంచిగా మన చాలా ప్రశ్న
बोलो गणेश महाराज की बोल भवानी माता की అన్నట్టు పోయి నిలబడిపోరాడు అక్క అట్లే నిలబడు రామచంద్ర అటు నిలబడు సారా మస్తీ నిలబడు నువ్వు కూడా నిలబడు అడిగిరా అనకుండా కొద్దిగా అరే ఇటు ఇటు ఇట్లా మనం పిల్లలు తప్పులు చేసినా ఈరోజు అనుకోండి సార్ ప్రిన్సిపాల్ చేసిండా ఎవరు చేసి చెప్పండి సంతకం పెట్టి ఎడపల్లి మండల ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు నిమజ్జనం కార్యక్రమం కూడా అన్ని ప్రాంతాల్లో ప్రారంభించడం జరిగింది. సో ఈ సందర్భంగా ఇక్కడ ఎడపల్లిలో కూడా ప్రారంభించడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా అన్ని మతాల కులాలైనా కూడా ఇది అందరూ సపోర్ట్ చేయాలి. ప్లస్ అందరూ కూడా శాంతియుతంగా మీ నిమజ్జన కార్యక్రమాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు కూడా అన్ని చోట్ల బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులందరికీ సహకరిస్తూ మీరందరూ కూడా ప్రశాంతంగా సంతోషంగా మీ నిమజ్జన కార్యక్రమం జరుపుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం మంచిగా జరగాలని చెప్పేసి మహాలక్ష్మి మందిరానికి ఈరోజు రామచంద్ర గారు ఒక రథాన్ని డొనేట్ చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా మంచిగా చక్కగా వాడుకోవచ్చు. ఇట్లాంటి డొనేట్ చేసినందుకు ఆయనకు కూడా మేము మా తరఫున మేము ఆయనకు వెల్కమ్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఎడపల్లి మండల కేంద్రంలో గణపతి వినాయక చవితి సందర్భంగా మరి ఈరోజు వినాయక చవితికి మేము అనేక సంవత్సరాల నుంచి మరి ప్రచార రథాన్ని బయటకి తీసుకురావడం జరుగుతుండే. మరి ఈరోజు ఎడపల్లి మండల కేంద్రంలో మరి వినాయక చవితి సందర్భంగా కావచ్చు, దుర్గామాత సందర్భం కావచ్చు, మరి ఊరేగింపు కోసము మరి రథాన్ని డొనేట్ చేయడం జరిగింది. మరి మిత్రుడు కందగట్ల రామచందర్ మరి పెద్ద మనసుతోటి ఈరోజు ఈ యొక్క రథాన్ని డొనేట్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క సందర్భం యొక్క విలేజ్ హెడర్స్ తరఫున అందరం కూడా మేము రాము గారిని అభినందిస్తున్నాం. బంధువులందరికీ వినాయక నిమజ్జన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎడపల్లి గ్రామంలో ఒక నయాబాది మహాలక్ష్మి మందిరానికి దుర్గామాత మరియు ఈ రథాన్ని ఈరోజు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరియు స్థానిక ఎస్ఐ గారికి, మాజీ సర్పంచులు, గ్రామ పెద్దలందరికీ కూడా, యువజన సంఘాల నాయకులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎడపల్లి మండల